నేనైతే మాత్రం ఫ్రెండ్షిప్ అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అనుకునేదాన్ని. ఎందుకంటే మన ఇంట్లో పేరెంట్స్‌కి, మన అక్క, చెల్లి, తమ్ముడు అందరికీ చెప్పిన విషయాలు కూడా మనం ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకుంటాం కాబట్టి నేను ఫ్రెండ్ కన్నా ఏది ఎక్కువ కాదు అనుకునేదాన్ని. అలా అనుకునే నాకు ఫస్ట్ క్లాస్‌లో స్టార్ట్ అయిన శాపం ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి పాప పుట్టినా కానీ అది నాకు నా లైఫ్‌లో నుంచి పోలేదు. అదేమిటనుకుంటారా? నేను ఎంత చదివానో ప్రతి ఇయర్‌లో నన్ను ఫ్రెండ్స్ మోసం చేసుకుంటూనే వచ్చారు. అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూసేయండి. ఇప్పుడేమిటంటే ఇవందరికీ గుర్తున్నాయా? చిన్నప్పుడు మస్తు తినేవాళ్ళమండి మేము. మా నాన్నగారు బాగా తీసుకొచ్చేవారు. మా సైడ్ అయితే వామ్ బిస్కెట్లు అంటారు. ఇందులో వామ్ ఏస్తారు. స్వీట్‌గా ఉంటాయి. మరి స్వీట్ ఉండవు, తక్కువ ఉండవు. చాలా బావుంటాయి. ఇందులోనే ఇంకొక రకం ఉంటాయి కారం బిస్కెట్లు అనమాట. ఇవి ఇప్పుడు మా పాపకి తినిపిద్దామని తీసుకొచ్చాను. కానీ మా పాప అయితే అస్సలు ఇష్టపడట్లేదు. నేనైతే మస్తు తినేదాన్నండి. మీలో ఇవి ఎంతమంది తిన్నారో వీటిని మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.